ప్రోటీన్ ఓవర్ సరియస్ అది పన్నీర్ టూ మచ్ ఆఫ్ పన్నీర్ చూసినాడు ఓవర్ ప్రోటీన్ అంటే మీరు తీసుకుంటా ఉంటారు లాస్ట్ మేనేజ్ అంటే అది కొంచెం కొంచెం ఉంటుంది. మీ పని మీది, సార్ పని సార్ది. దానికి ఇంకా ఏం ఉండదు రెమెడీ. మీరు స్టాప్ చేస్తే అక్కడ స్టాప్ అవుతుంది. ఓపెన్గా చెప్తున్నాడు చూడు సార్, ఇట్లా ఏ డాక్టర్ అయినా చెప్తారా? నేను హెచ్ఐవికి మెడిసిన్స్ ఇస్తాను, 100 మంది తీసుకెళ్తారు. సార్ ఎట్లాగో హెచ్ఐవి మెడిసిన్స్ ఇస్తున్నారు కదా, నేను ఎక్కడైనా పెట్టచ్చా? సో ఇది ఆల్రెడీ పెట్టావు కాబట్టి దీనికి ఇది మళ్ళా పెడతాను అంటే నువ్వు ముందుడు లేకుడంటే కుదరదు. నేను పెడతాను అంటే కుదరదు. కాకపోతే అప్పుడప్పుడు నాన్ వెజ్ రోజు మీరు రెగ్యులర్ అన్నారు సార్, ఆ వర్డ్ వీక్లీ 2 times తగ్గించండి. వీక్లీ 1 time రండి, మార్నింగ్ తినండి, నైట్ ఎటువంటి పరిస్థితుల్లో నైట్ మీరు ఆ రోజు తిన్నరో డిటాక్స్ చేసుకోండి. నైట్ సుకున్ కంపల్సరీ. అకేషన్ అన్నారంటే వారానికి ఒకసారి కంపల్సరీ ఎవరో ఒకరు పిలుస్తారు, రండి ఈరోజు సరదాగా ఊపు రావాలంటే బాటి రూపాలే కానీ సరే అది తప్పదు. నేను కాదనలేను, కాకపోతే మీకు వచ్చింది కొద్దిగా ముందు లెవెల్ సెలెక్ట్ తాగమంటారు, సిగరెట్ తాగమంటారు. అలవాటు ఉంటే సిగరెట్ తాగి తొలిసి తాగమంటారు. ఉన్న వాళ్ళ గురించి, మీ గురించి కాదు. నేను చెప్పేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ చెప్తుంటాను. ఏదో ఒకటి చెప్పండి అంటాడు, ఆయన ఏం చెప్పడు. సో చెప్తూ ఉండాలి, మీరు చెప్తూ ఉండాలి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు నేను చెప్తే పెద్ద పెద్ద మీటింగ్లు. చిరంజీవి డి మార్ట్లో, రిలయన్స్ మార్ట్లో, చెప్పుల షాప్లో కనపడ్డాడు అనుకోండి, సినిమా ఎవరు చూస్తారు? అదనమాట, నేనే చిరంజీవి అనుకో అట్లా. సో పెద్ద పెద్ద మీటింగ్స్లో రండి, విజయవాడ రండి, లేకపోతే హైదరాబాద్ మీటింగ్కి రండి, ఏదో మీటింగ్కి రండి. కాకపోతే నేను చెప్పేది నిజం, మీరు ప్రకృతితో స్నేహం చేయండి. దేవుడు కూడా ఒకటేగా. అంటే నేను జోక్ కాదు, ఇవన్నీ రిలేటెడ్ టు దట్ ప్రాబ్లమ్. నేను చెప్పాను కదా, న్యాచురల్ అని. నేను పోవద్దు అనట్లేదు, తినద్దు అనట్లేదు, బట్ వాటికి ఇది అవకాశం వస్తే వెళ్ళాలి కదా, బయట అయినా అప్పుడు ఎట్లా అని అడుగుతారు చాలా మంది. వెళ్ళండి, తప్పదు. అంత ఛాన్స్ లైఫ్లో ఏమన్నా కానీ వెళ్ళాల్సింది అనేవాళ్ళు ఉంటారు. బట్ సార్ ఒకటి విశ్వనాథ్ సార్, మీరు 120 ఏళ్ళు ఖచ్చితంగా బతకాలంటే సార్తో ఉండండి, ఊరికి వచ్చిపోతుండండి. మీరు ఏ విధంగా జీవించాలో మీకే అర్థమైపోతుంది. ఆర్టీసీలో ఉండకూడదు, నాన్ వెజ్ ఉండకూడదు, లిక్కర్ ఉండకూడదు, అమ్మాయిలు ఉండకూడదు. ఆ సోరియాసిస్కి దానికి అంత క్వైట్ ఆపోజిట్. సార్ టోటల్గా మీరు శ్రీరామచంద్రుడు అయిపోతే తప్ప దీని నివారణ లేదు. వాళ్ళకి అలవాటు.